హే గాయ్స్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎందుకు ఫేమస్ అవుతారో చెప్పడం కష్టం. ఈ మధ్య ఓ ఆంటీ మాత్రం తెగ ఫేమస్ అయిపోయింది. ఆమె పేరు కుమారి ఆంటీ. ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. యూట్యూబ్ ఛానల్స్ అయితే ఆమెతో ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టాయి. ఇదే ఆమెకు మైనస్ అయ్యింది. ఎందుకు? ఏం జరిగింది? అసలు ఆమె స్టోరీ ఏంటో తెలుసుకుందాం. కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తుంది. నాన్న, బుజ్జి, అమ్మ అంటూ అందరికీ ప్రేమగా వడ్డిస్తుంది. చివరకు బిల్లు చూస్తే షాక్ అవుతారు. కూరల రేట్లు 100-200 రేంజ్లో ఉంటాయి. చికెన్, మటన్, ఫిష్ ఇలా అన్ని రకాల కూరలు ఉంటాయి. ఇక వీటి బిల్లు చూసి జనాలు షాక్ అవుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో రీల్స్ మొత్తం కుమారి ఆంటీ చుట్టూనే తిరిగాయి. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న ఐటీసీ కోహినూర్ పక్కన ఉన్న రోడ్లో మధ్యాహ్నం వేళ ఒక పాక వద్ద స్ట్రీట్ వెండర్ కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ భోజనం చేయడం కోసం కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నత స్థాయి ఆఫీసర్ల వరకు ప్రతి ఒక్కరూ వస్తూ ఉంటారు. కుమారి ఆంటీగా అందరికీ సుపరిచితురాలైన దాసరి సాయి కుమారి ఫుడ్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా సాగుతూ ఉండగా ఆమె సంపాదన, ఆమె అక్కడ వండి తీసుకువచ్చే విక్రయించే తీరు పైన యూట్యూబ్ ఛానల్స్ హల్చల్ చేశాయి. ఇక దీంతో కుమారి ఆంటీ తక్కువ సమయంలోనే ఫేమస్ అయింది. మీది 1000 రూపాయలైంది. 2 లివర్లు ఎక్స్ట్రా అనే వీడియోతో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో కుమారి ఆంటీ పేరు మారుమోగిపోయింది. ఇక దాంతో కుమారి ఆంటీ బిజినెస్ మరింత ఊపందుకుంది. యువతతో పాటు సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నెట్టింట ప్రచారం సాగింది. బిగ్ బాస్ రాబోయే సీజన్ లో కుమారి ఆంటీని తీసుకువెళ్లాలని కొందరు డిమాండ్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు ఫుల్ పాపులారిటీ పెరిగింది. ఈ పాపులారిటీనే కుమారి ఆంటీని కష్టాల్లోకి నెట్టింది. కుమారి ఆంటీ వద్ద భోజనం చేసేందుకు జనాలు ఎగబడడంతో రద్దీ బాగా పెరిగిపోయింది. భోజనం చేసేందుకు వచ్చిన వారు రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు. ఇక దీంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ కారు దిగి అసహనం వ్యక్తం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా కుమారి ఆంటీపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తాజాగా ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని హెచ్చరించారు. ఇక దీంతో కుమారి ఆంటీ ట్రాఫిక్ పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేశారు. దాంతో కుమారి ఆంటీ ఎమోషనల్ అయ్యారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఇక వ్యవహారంపై సందీప్ కిషన్ స్పందించారు. ఆమె ఎంతో మందికి స్ఫూర్తి. తన కాళ్ల మీద తాను నిలబడి వ్యాపారం చేసుకుంటోంది. ఆమెను ఇలా ఎందుకు చేస్తున్నారు? ఆమెతో నా టీం టచ్ లో ఉంటుంది. వీలైన సాయం చేస్తాను అంటూ ట్విట్టర్ లో స్పందించారు సందీప్ కిషన్. పెరుగుట విరుగుట కొరకే, అందుకే ఏదైనా అతి చేయొద్దు అని కొంతమంది నెటిజన్లు ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. మీరేమంటారు? కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.